తులసి చాలా థ్యాంక్స్ తులసమ్మ. చాలా సంతోషం అన్నయ్య గారు. చాలా రోజుల తర్వాత వచ్చారు. మీరు ఒక రోజు ఉండి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు జామకాయలు ఇస్తాను, తీసుకువెళ్ళండి. ఏంటో దిన అంత స్పెషల్? మా తోట జామకాయలు వదినా. ఓహో, మరీ మంచిది, అలాగే తీసుకెళ్తాం. ముందు మా అమ్మాయితో మాట్లాడాలి. అలాగే అన్నయ్య గారు. రేవతి, మీ అమ్మా నాన్నల్ని గెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. రండమ్మా. కస్తూరి, ఏంటండి? అమ్మాయితో నువ్వు వెళ్ళి మాట్లాడు. మనం ఏదైతే అనుకున్నామో అది అమ్మాయి నమ్మేలాగా, అనుమానం రాకుండా ఉండేలాగా మాట్లాడు. అర్థమైందా? అలాగేనండి, వెళ్ళి మాట్లాడతాను. ఇప్పుడే మాట్లాడు. రేవతి, ఏంటమ్మా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. ఏంటో చెప్పమ్మా. నాన్న నువ్వు హ్యాపీగానే ఉన్నారు కదా? మా ఇద్దరి సంతోషం గురించి కాదే, నీ కాపురం గురించి మేము చాలా బెంగపడి వచ్చాం ఇక్కడికి. నా కాపురం గురించా? నాకేమైంది? మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకే అబద్ధం చెప్తావు? నువ్వు అల్లుడు గారు సంతోషంగా లేరని తెలిసింది మాకు. ఏంటమ్మా నువ్వనేది? నువ్వు సంతోషంగా ఉన్నావో లేదో మేము తెలుసుకోలేమనుకున్నావా? మూడు నెలలు తిరిగేలోపు శుభవార్త చెప్పాలి, నీ కడుపు పండాలి. అమ్మా, దానికి ఇప్పుడంత తొందర ఏముంది? తొందరేంటే? విష్ణుకైనా నీకైనా మీది కాస్త లేట్ మ్యారేజ్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కంటారు పిల్లల్ని? అమ్మా, అది... ఇంకేం మాట్లాడుకో. నువ్వు వెంటనే పిల్లల్ని కనాలి. అమ్మా, మాకిప్పుడైతే పిల్లల్ని కనాలని లేదమ్మా. కొద్ది రోజులు మేము పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నాం. రేవతి, నీకెలా చెప్పాలి? నువ్వు వెంటనే పిల్లల్ని కనాలి. కనకపోతే చాలా ప్రమాదం ఉంది. పిల్లల్ని కనకపోతే ప్రమాదం ఏంటమ్మా? ప్రమాదం అంటే నీకన్నీ విడమర్చి చెప్పాలా? చెప్తేనే కదమ్మా తెలుస్తుంది. నీకన్నీ చెప్తాలే. నువ్వు 3 నెలల్లోపు పిల్లల్ని కనకపోతే మీ నాన్న ప్రాణాలకే ప్రమాదం ఉంది. ఏంటమ్మా నువ్వనేది? అవునే, మీ నాన్న జాతకం ప్రకారం కూతురికి పెళ్ళైన 3 నెలల్లోపు తాతయ్య అవ్వకపోతే ఆయన ప్రాణాలకే గండమని జ్యోతిషులు చెప్పారు. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? అవునే, కొన్ని నమ్మకాలని మూఢనమ్మకాలని కొట్టిపారేయడానికి లేదు. నమ్మాలి, పాటించాలి. దయచేసి అర్థం చేసుకోమ్మా. తర్వాత కందామని వాయిదాలు వేయటానికి లేదు. నువ్వు ఈ 3 నెలలు తిరిగేలోపు మాకు శుభవార్త చెప్పాల్సిందే. మీ నాన్నని తాతయ్యం చెయ్యాలి, నేను అమ్మమ్మ అని పిలిపించుకోవాలి. అంతే చెప్పగలను. సరేనమ్మా, అలాగే. ఈరోజు ముహూర్తం బాలేదు, రేపు చాలా మంచి రోజు. అలాగే అమ్మా. నువ్వింతగా చెప్పాక నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను?
నాన్న సంతోషం మనకు ముఖ్యం. నాన్న ప్రాణాలు ముఖ్యం అమ్మా. అలాగేనమ్మా. నా బంగారు తల్లి. కూరలన్నీ చాలా బాగున్నాయమ్మా. వంట ఎవరు చేశారు? ఇంకెవరు? మీ అమ్మయ్య అన్నయ్య గారు. మా అమ్మ ఎంత బాగా వండుతుందని మాకు ఇప్పుడు తెలిసింది. ఆగు ఝాన్సీ. నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావా? నేను నీకు బాస్ నన్న విషయం మర్చిపోతున్నావు. నువ్వు బాసు నాకు ఆఫీస్లో. ఇప్పుడు నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. నువ్వు నా తర్వాత కోడల్వి. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివైతే నేను నీ తర్వాతి కోడల్నా? ఈ ఇంట్లో ఎప్పటికైనా నేనే నంబర్ 1 అని నిరూపించుకుంటా. నాకే ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యత ఉండేలా చూసుకుంటాను. ఇది నా ఛాలెంజ్. ఇప్పుడు ఈ రేవతిని ఎలా ఇరికించాలి? ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొట్టాలి? వెళ్ళేటప్పుడు జామకాయలు ఇస్తాను, తీసుకువెళ్ళండి. ఏంటది నా అంత స్పెషల్? మా తోట జామకాయలు వదినా. మరీ మంచిది, అలాగే తీసుకెళ్తాం. ఎస్, ఇదే సరైన అవకాశం. ఈసారి మాత్రం అస్సలు మిస్ అవ్వడానికి వీల్లేదు.
రేవతి, రేపొద్దున్న మీ అమ్మ నాన్న బయలుదేరే టైంకి నిన్నెలా ఇరికిస్తానో చూడు, దొరికిపోతాను. అమ్మా తులసమ్మ, కాఫీ అమోఘం. నిన్న భోజనం, ఈరోజు బ్రేక్ఫాస్ట్ నభూతో నా భవిష్యత్ అనుకో. 5 స్టార్ హోటల్లో తిన్నా కూడా ఇంత టేస్ట్ రాదమ్మా. తులసమ్మ క్యాటరింగ్ సర్వీసెస్కి 10 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. ఈ ఫుడ్ చాలా బాగుందమ్మా. ఈ ఫుడ్ కోసమైనా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళొచ్చు అనిపిస్తుంది. మీ కూతురున్న ఈ ఇల్లు మీ ఇంటితో సమానం. మీరెప్పుడైనా వచ్చి వెళ్ళొచ్చు. అది మాకు సంతోషమే. నువ్వు అలా అన్నావని మాటి మాటికి వస్తే మాకు మర్యాద ఉండదమ్మా. ఎప్పుడైనా ఒక్కసారి వస్తేనే బంధాలు గౌరవాలు అన్నీ బాగుంటాయి. బంధాలు చివరి వరకు చక్కగా నిలబడతాయి. మరి మేము బయలుదేరతాం. అమ్మ రేవతి, వెళ్ళొస్తాం. అలాగే నాన్న. అల్లుడి గారు, మేము వచ్చిన పని అయిపోయింది, ఇంకా మేము వెళ్ళొస్తాం. అమ్మ ఝాన్సీ, వెళ్ళొస్తామమ్మా. వదిన గారు వెళ్ళొస్తాం. అన్నయ్య గారు వెళ్ళొస్తాం. మంచిదమ్మా. వెళ్ళొస్తామమ్మా. అలాగే అమ్మా. అరే విష్ణు, మీ అత్తయ్య మామల్ని డ్రాప్ చేయరా. అలాగే నాన్న. బాబు విష్ణు, మేము వెళ్తాంలే. మా కారులో మేము వచ్చాం, మా కారులోనే మేము వెళ్తాం. బావగారు, మా మీద మీకున్న గౌరవానికి చాలా సంతోషం. మేము వెళ్ళొస్తాం. అంకల్ 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 ఆగండి. ఏమైందమ్మా? అయ్యో, అత్తయ్య గారు మిమ్మల్ని జాంకాయలు బుట్ట తీసుకెళ్ళమన్నారు, అది మర్చిపోయినట్టున్నారు. ఓ, నాకు ఆ విషయమే గుర్తులేదు. గుర్తు చేసినందుకు చాలా సంతోషం ఝాన్సీ. నేనెళ్ళి తీసుకొస్తాను. అక్క, నీకెందుకు శ్రమ, నేనిస్తానులే. మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న లాగా. ఉమ్. తీసుకోండి ఆంటీ. తీసుకోండి ఆంటీ. అయ్యయ్యో, జామకాయలన్నీ పడిపోయి. రే జ్యోతి, రే విష్ణు, తీయండ్రా. రేవతిని వాళ్ళ అమ్మ నాన్నల ముందు ఇరికించి తనని బయటికి పంపించాలని నగలు వేస్తే ఆ నగలు ఏమయ్యాయి? కస్తూరి, ఇది పట్టుకో. థ్యాంక్స్ బాబు.
తులసమ్మ ఇంకా మేము బయలుదేరుతాం. మంచిదన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా. పదవే. రేవతిని ఇంట్లో నుంచి గెంటేయడానికి ప్లాన్ చేస్తే ఇలా ఫెయిల్ అయిందేంటి? అయినా జాంకాయ బుట్టలో నగలు ఏమైనట్టు? ఝాన్సీ, ఆ, అత్తయ్య, దేని గురించో టెన్షన్ పడుతున్నట్టున్నావు. ఏమైంది? ఆ, ఏం లేదు అత్తయ్య, ఆఫీస్ టెన్షన్. ఆఫీస్ టెన్షన్లా అనిపించట్లేదే. ఇంకేదో టెన్షన్లో ఉన్నావనిపిస్తోంది. అబద్ధం చెప్పేటప్పుడు పెదాలు మాత్రమే చెప్తాయి, కళ్ళు నిజమే చెప్తాయి. నువ్వేదో దాస్తున్నావని. నేనేం దాచాను? నేనేం దాచలేదే. హ్మ్, దాచలేదా? ఒక్క నిమిషం. మరి ఇదేంటి? నా నగ నీ కబడ్లోకి ఎలా వచ్చింది? నేను తీయలేదు. మరెవరు తీశారు? నాకు తెలీదు. హా, రాత్రి ఏం జరిగిందో, నువ్వేం చేసావో బాగా గుర్తు తెచ్చుకో. రాత్రిళ్ళు కొందరికి నిద్రలో నడిచే అలవాటుంటుంది. కానీ నీకు నిద్రలో కూడా రేవతిని ఎలాగైనా దొంగ అనే ముద్ర వేయాలనే ఆలోచనలోనే ఉంటావు. ఒక్కసారి ఆఫీసులో ఇలాంటి పని చేశావు. కోడలివి కదా, నువ్వు నా కూతురు లాంటిదానివని నువ్వు చేసిన తప్పు నా కడుపులో దాచుకుని నీ పేరు బయటకు రానివ్వకుండా కాపాడుకున్నాను. కాని మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. అది నువ్వే చేశావు. రాత్రి అందరూ నిద్రపోతున్న టైంలో నువ్వు నా రూంలోకి వచ్చావు. నా నగలు తీసుకెళ్లి జాంకాయల బుట్టలో దాచావు. రేవతియే నా నగలు కాజేసి వాళ్ళ పుట్టింటికి పంపిస్తుందని నింద వేయాలనుకున్నావు. రేవతి మీద కక్షగట్టి ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకంత కోపం ఏంటి? రేవతి నీకేం ద్రోహం చేసింది? రేవతి మీద కక్షతోనే చేస్తున్నావా, లేదంటే నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికే ఇలా ప్రవర్తిస్తున్నావా? రేవతి మీద నా మీద కోపంతో ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకని నీకు ఇదివరకే చెప్పాను. అయినా నువ్వు నీ తీరు ఇలాగే ఉంది. నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని ఈశ్వర్తో చెప్తే ఏమవుతుందో తెలుసా? నీ మీద తను పెట్టుకున్న ప్రేమ, నమ్మకం చచ్చిపోతాయి. ఈశ్వర్ని నువ్వు నిజంగా ప్రేమించి ఉంటే ఇలాంటి పనులు చేయకు. అర్థమైందా? ఈ సోమవారం నా తమ్ముడికి ఈ ఇంటికి మూడో కోడలుగా తీసుకురావాలనుకున్న లక్ష్మికి నిశ్చితార్థం. నువ్వు పెట్టించిన ముహూర్తానికే ఈ నిశ్చితార్థం జరుగుతుంది. అది నీ తమ్ముడితో కాదు, నా కొడుకు జ్యోతితో.